హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధానంగా బ్యానర్ ఐటము నిన్న మొన్న తొక్కీసలాట తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుపతిలో జరిగిన తొక్కీసలాటలో 6 మంది మరణించారు. ఆ 6 మంది మృతి పైన నిన్న ముఖ్యమంత్రి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ పరామర్శలు, చాలామంది పొలిటీషియన్స్ కూడా పరామర్శ చేశారు. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈవో శ్యామలారావు గారు ఇద్దరు వాగ్వాదం పెట్టుకున్నారట. ఏమని? ముఖ్యమంత్రి ముందే మాటకు మాట పెట్టుకున్నారట. వీళ్ళు ముఖ్యమంత్రి ముందే మాటకు మాట మాట్లాడుకునే పరిస్థితి ఇంత సీరియస్నెస్ ఉన్నప్పుడు 6 మంది మృతి చెందారు, 40 మంది హాస్పిటల్లో ఉన్నారు, క్షతగాతులై ప్రపంచం ముందు ఒక అపవాదు మూటగట్టుకున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు తొక్కేసలాట చనిపోవడం మొట్టమొదటిసారి. ఏమాత్రం శరం లేకుండా ముఖ్యమంత్రి గారి ముందే ఆ సీరియస్ మామూలు విషయం కాదు కదా. అక్కడ మృతి చెంది ఉన్నారు, వాళ్ళ పరామర్శకు ముఖ్యమంత్రి గారు వచ్చిండు. నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితికి వచ్చిందట. దానికి సంబంధించి అంటే మీరేం మాటకు మాట మాట్లాడుకుంటారు, పట్టుదలకు పోతారు, ప్రజలను గాలికి వదిలేశారు. ఇగో వీళ్ళ పట్టుదల వల్లనే, చైర్మన్ అండ్ ఈవో పట్టుదల వల్లనే ఇలా ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసినాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు ముందే మాటకు మాట మాట్లాడుకున్నారు అంటే అంతకుముందు అసలు వాళ్ళు గాలికి వదిలేశారు. అంటే వాళ్ళు చూస్తున్నారు ఎంతమంది చచ్చిపోతారు, ఎవడి మీద దోయాలని. చైర్మన్ ఏమో ఈవో మీద దోయాలని, ఈవోనే చైర్మన్ మీద దోయాలి, ఏదో ఒక ఇన్సిడెంట్ కావాలి అని చూశారా అనిపిస్తుంది. చూస్తే అట్లా అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఈగో, వాళ్ళ పట్టుదలలో ఆ రేంజ్లో ముఖ్యమంత్రి గారు ముందే ఈ సిచ్యువేషన్లో ఉన్నాయంటే వాళ్ళ కోళ్ళు వారు ప్రచ్ఛన్న యుద్ధం ఏ స్థాయిలో ఉంది, ఆ ప్రచ్ఛన్న యుద్ధంలో కింద ఉన్న ఎంప్లాయీస్ ఏ స్థాయిలో నలిగిపోయారు, ఏ స్థాయిలో గాలికి వదిలేశారు ప్రజల్ని అనేది స్పష్టత కనపడదు. దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారికి అర్థం కావాలా, నేను నియమించిన చైర్మను, నేను ఏరి కోరి తెచ్చుకున్న చైర్మను, ఏరి కోరి తెచ్చుకున్న ఈవోల పరిస్థితి ఏంది అనేది. అందుకే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయం కావాలి. ఈవోలు చైర్మన్లు ఉండటానికి సామాజిక వర్గాలు చూడొద్దు, సమర్థత చూడాల. నా సామాజిక వర్గం కాబట్టి నాకు నమ్మిన బంట్లు కాబట్టి అని పెట్టుకుంటే మీకు నమ్మిన బంట్లు ఉంటే సరిపోదాడ. సమర్థత ఉండాల, మేనేజ్మెంట్ కెపాసిటీ ఉండాల, నిర్వహణ కెపాసిటీ ఉండాల, పరిపాలన సమర్థత ఉంటే వాళ్ళని పెట్టాల. మీరేం చూశారు? బిఆర్ నాయుడు నావోడు, శ్యామలారావు నావోడు, వెంకయ్య చౌదరి నావోడు, ఇట్లా చూసి పెట్టుకుంటారా? ఇగో పెట్టుకుంటే ఇట్లే ఉంటాయి. ప్రజల ప్రాణాలు గాలిలో కలవకపోతే ఏం కలుతాయి? ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. ఇగో చైర్మన్ ఈవో చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నాకేం చెప్పడం లేదని ఈయన అంటాడు. పక్కనే కూర్చుంటాం, మళ్ళా ముఖం అంతా ఇట్లా పెట్టారు. ముఖం మీరు కాదు పెట్టాల్సింది, చనిపోయిన కుటుంబాలు ఇలా రోధిస్తున్నారు. ఈయన సీరియస్గా చనిపోయినది కాదు, ఈయన ఈ శ్యామలారావు అనే ఆయన ఈయనకేం చెప్పట్లేదట అని ముఖ్యమంత్రి గారి ముందు చెప్తున్నాడు. నీకేం చెప్పడం లేదు, చెబుతూనే ఉన్నాం కదా అని గట్టిగా ఈయన అంటున్నాడు. నీకేంది చెప్పేది, అసలు నీకు చెప్పంది ఏంది అని ఈయన అంటుండే. ఏం చెప్పావు? రేపు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు నుంచి అడావుడి ఉంది, మీరు ఏం చేస్తున్నారు, ఆ విషయాలు ఏమైనా చెప్పావా, నేను చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నట్టు అని తీవ్ర ఆగ్రహంతో ఈయన అన్నాడట. నువ్వు నాకు ఏం చెప్పినవా? రేపు వైకుంఠ ఏకాదశి క్రౌడ్ ఉంది, ఇగో ఇది చేస్తున్నాం అని చెప్పినావా అన్నాడట. అంటే మీ పట్టుదల కోసం నాకు ఆయన ఏం చెప్పట్లేదని నువ్వు, ఆయనకి నేనేం చెప్పేదని ఆయన, ఇద్దరు ఉండి ఎవరి కాళ్ళు ఏదో ఒకటి జరిగితే బాగాని ఇప్పుడు ఈయన మీద నెట్టాలని ఈయన మీద నెట్టాలని చూస్తున్నాడు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకున్నా మీకు చెమట చుక్క లేదు, మీరు ఏసీ రూమ్లో కదలరు, మీరు హంగు ఆర్భాటాలు టీటీడీకి సంబంధించిన డబ్బులతో ప్రతి పైసతో అనుభవిస్తారు. కానీ ప్రజల ప్రాణాలు గాలిలో కలిసినాయి. మీ ఈగో కోసం ఇది వచ్చింది. అంటే నువ్వు మాకు అన్నీ చేస్తున్నావు, మాకు ప్రకటిస్తున్నారా? శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేశావు? నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేశావు, దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీకేమైనా తెలుసా అని ఈవో నీకే, మీకు కూడా కాదు, నీకే. ఇది అసలు విషయం ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేసినావు? నువ్వు శ్రీవాణి ట్రస్ట్ విషయంలో మాకు చెప్పకుండా యాజ్ ఎ చైర్మన్గా ప్రకటనలు చేసినావు, దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయింది, కాబట్టి నీకు మా ఇబ్బంది ఏందో చూపించారేమో. మరి ఈ తొక్కేసలాట జరగాలని కోరుకున్నారేమో. అందుకే మీరు ఏదో డిఎస్పీనో లేదా ఆ గోశాలకు సంబంధించిన అధికారినో ఇంకొకళ్ళనో
సస్పెండ్ చేయడం, ఇంకో వేరే ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయడం కాదు. ఇగో వీళ్ళని మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు, ఆడ కూర్చోబెట్టద్దు మీరు, ఎల్లు బయటికి అనాలి. ఈ ఇద్దరికి అర్హత లేదు, ఎల్లు బయటికి అనాలి. ఎందుకంటున్నా అంటే ఎందుకంటే ఈఓనో లేకపోతే చైర్మన్ కావిలు ఉండరు, కానీ పరిపాలన చేస్తారు. కానీ వాళ్ళు మీ ముందే, ముఖ్యమంత్రి గారి ముందే ఇంత సీరియస్ కండిషన్ ఉన్నప్పుడే వాగ్వాదం పెట్టుకుంటున్నారంటే వాళ్ళు ఇంటెన్షనల్గానే అయింది. ఇది కాకపోతే ఏదో ఒకటి ఇష్యూ అయితే కావాలని కోరుకున్నారు వాళ్ళిద్దరు. ఇది తొక్కేసలాట, ఇంకోట ఏదో ఒకటే అవ్వాలి, బయటకు పబ్లిసిటీ కావాలి, ముఖ్యమంత్రి గారికి చెప్పాలి, ప్రభుత్వానికి చెప్పాలి అనే ఉద్దేశంతో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు గడ్జి పెట్టుకున్నారు. ఈ గడ్జి పెట్టుకున్న వాళ్ళని పెట్టుకొని రేపు మీరు పరిపాలన చేయలేస్తారా టీటీడీలో? కాబట్టి ఇద్దరిని తొలగించండి, అది డిమాండ్. అసలు ఇద్దరిని పీక్ అవతలేయాలి. మళ్ళీ వాళ్ళతోని మీరు గంటల సుదీర్ఘమైన మీటింగులు, ఆగ్రహం వ్యక్తం చేసిండు ముఖ్యమంత్రి అని. ఈ భజన పత్రికలు తెరిచిన గేట్ అట, బాధ్యత లేదా అని అధికారులపై సీఎం సీరియస్. ఏమైంది? మీరు గాలి కొదిలేసాం, మీరు విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాంలో ఉంటారు. మీ పిచ్చి మీది, వాళ్ళ పిచ్చి వాళ్ళది, వాళ్ళ పట్టుదల వాళ్ళది, కానీ ప్రజలు గాలిలో గెలిచారు. కాబట్టి దీనికి ముఖ్యమంత్రి గారి బాధ్యుడే, ఉప ముఖ్యమంత్రి గారి బాధ్యుడే. ఎందుకంటే వాళ్ళు మానిటర్ చేయకపోవడం. మళ్ళా ఏదైతే ఈ ఇష్యూకి కారణమైన వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని మీరు పరిపాలన చేస్తూ కింద ఉన్న ఎంప్లాయీస్ని బలి చేశారు చూడండి. అందుకే మీరు కూడా బాధ్యులే. మీరు చేయాల్సింది వాళ్ళని. డిఎస్పీ ఏం చేస్తాడు? చైర్మన్కి ఈవోకు పట్టలే, చైర్మన్ ఒకటి చెబుతారు, ఈవో ఒకటి చెబుతారు. డిఎస్పీకి ఏం చేయాలా? వదలవని ఒక ఆయన చెబుతారు, వదలొద్దని ఇంకొక ఆయన చెప్తారు. వీళ్ళ పట్టుదల మీ ముందే కనపడుతున్నప్పుడు పీక్ అవతలేసే కాడికి అక్కడ నిన్న నిజంగానే ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే, కమిట్మెంట్ ఉంటే బిఆర్ నాయుడిని అండ్ శ్యామలారావుని ఇద్దరిని తొలగించాలి. ఈ కంటి తుడుపు చర్య అన్నాడు. జనాలు ఏదో వామ్మో ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉండని చెప్పుకోవడానికి, ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి గారు పోయిండు, తప్పు జరిగింది క్షమించండి అని ఆయన చెప్తుండు. తప్పు జరిగిపోయిందట. ఆయన నేను సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇస్తున్నాడు, కానీ ప్రజల ప్రాణాలు పోతున్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడటానికి నేను ప్రాణాలని ఇస్తా అంటాడు. సనాతన ధర్మం ప్రజల ప్రాణాలు తీయండి, మీకు పదవులు ఇస్తే అని చెప్పలే. పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిండు, మెట్లు ఊడిచిండు, యజ్ఞం చేసిండు, ఏందో ఏమంటారు దాన్ని, పూజలు చేసిండు, అది వేసుకోండు, దీక్ష చేసిండు. ఇప్పుడు చేయండి దీక్ష. మీరు 6 మంది ప్రాణాలు బలిగొన్నారు మీ టీటీడీ ఈవో, మీ టీటీడీ చైర్మన్ వల్ల. వాళ్ళని తొలగించట్లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీక్ష చేయండి, తొలగించే వరకు ధర్మాన్ని కాపాడటానికి దీక్ష చేయండి. మీరు ఉత్తినే క్షమాపణ కోరితే ప్రజలు పోయిన ప్రాణాలు రావు, మళ్ళీ బాబోయ్యే కూడా రావు. మళ్ళీ ఏదైనా జరిగినా కానీ ఇన్సిడెంట్ వీళ్ళే కారణం అవుతారు. వీళ్ళు ఈ స్థాయిలో ముఖ్యమంత్రి గారి ముందే నువ్వెంత అనుకుంటాడు, రేపు పరిపాలన చేయలేతాడు. కామన్ సెన్స్ ఉండాలి కదా. టీటీడీలో ప్రక్షాళన జరగాలట. ప్రక్షాళనకు ఇక్కడి నుంచి జరగాలి, వీళ్ళిద్దరిని పీక్ అవతలేయాలి. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ చూద్దాం. తొక్కేసలాటపై న్యాయ విచారణట. ఏ విచారణ జరిగినా వాళ్ళని బీకాలి ఫస్ట్. మీకు కుడి ఎడమ కూర్చున్నారు చూడండి, బిఆర్ నాయుడు అండ్ శ్యామలారావు. వాళ్ళని వాళ్ళ మీద చేయండి న్యాయ విచారణ. మీరు ఉట్టిగా వాళ్ళని అందులో కూర్చోబెట్టి, దొంగలను అందులో కూర్చోబెట్టి న్యాయ విచారణ చేస్తే ఏమవుతుంది? ఇగో డిఎస్పీని బకరా చేస్తున్నారు. తిరుపతి ఘటనపై సిపిఎం నేత బివి రాఘవులు చెప్పిండు. ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేసిండు. వాస్తవంగా డిఎస్పీనే కాదు, చాలామందిని బకరా చేశారు. అసలు చేయాల్సిన వాళ్ళు చేయకుండా పక్కన కూర్చోబెట్టుకొని డిఎస్పీని, ఇంకొక ఆయన ఎవరు హరినాథ్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ఆయన్ని డిఎస్పీ గేట్లు ఎత్తిండు. ఎత్తడం వల్ల ఘటన జరిగిందని ఆయన వచ్చి సాగు కబర్ సల్లగా చెప్తుండు. మీకు ఉండాలి కొద్దిగా. మీరు ఈ పరిస్థితులలో చైర్మన్ మీద నీ మీద చైర్మన్ చెప్పుకుంటుంటే డిఎస్పీ ఏం చేస్తాడు? అసలు మీకు ఉందా? మీరు పైన పెద్ద తలకాయ లాంటి వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు మీరేం చేశారు? చిల్లరగా చేశారు. చిల్లర వ్యవహారం చేసి మళ్ళీ డిఎస్పీ వాళ్ళని డిఎస్పీని బలి చేశారు. వాస్తవంగా బివి రాఘవ గారు అన్నది కరెక్టే. డిఎస్పీ ఏం చేస్తాడు? బకరాన్ చేసి వదిలిపెట్టారు. ఎవరినో ఒకటి బకరా చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు పోయింది కాబట్టి ఆయన బకరా చేసి నేను ఏదో యాక్షన్ తీసుకున్నట్టే ఆయన యాక్టింగ్ చేస్తాను. అది కాదు మీరు చేయాల్సింది. సాక్షి పేపర్ చూద్దాం.
చంద్రబాబే మొదటి ముద్దాయి, తిరుపతిలో తొక్కేసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నాడు, తప్పు అంతా చంద్రబాబుదే అని చెప్పి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నిన్న పోయిండు తిరుపతిలో ఆ క్షతగాత్రులను వాళ్ళని ఎవరైతే బాధితులు ఉన్నారో పరామర్శించిండు. పరామర్శ సందర్భంలో వాళ్ళ ఆవేదన చూస్తే గుండె బరువెక్కింది. జగన్మోహన్ రెడ్డిని ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పోయే దారిలో కూడా పోలీసు వాళ్ళు ఇసుక ట్రాక్టర్లాట ఇసుక లారీలు అడ్డం పెట్టి ఆయన బోహణ చేయటం కోసం, ఇవన్నీ చీప్ ట్రిక్స్. ఒక మనిషి చనిపోతే ఇంకో మనిషి పోయి పరామర్శించడం అనేది మానవత్వం. అది దీంట్లో కూడా రాజకీయాలు చేశారు పోలీసు వాళ్ళకి చెప్పి అనేది వాళ్ళ ఆరోపణ. దీంట్లో కూడా రాజకీయాలు చేశారట. ఆయన నేను చెప్తాను, ఇసుక ట్రాక్టర్లు అడ్డం పెట్టారు, దిగి నేను నడిచిపోయినా అనివార్యమైన పరిస్థితుల్లో అని. ఎందుకు అట్లా ఇంత జరిగా? పరామర్శిస్తే పరామర్శిస్తే పోయేది ఉంది. జరిగిన నష్టమేం జరిగింది. ప్రభుత్వం యొక్క అసమర్థత, టీటీడీ యొక్క అసమర్థత క్లియర్గా కనపడుతుంది. ఇక దాంట్లో జగన్మోహన్ రెడ్డిని ఇసుక ట్రాక్టర్ పెట్టి ఆపితే ఆగుతుంది ఆ ప్రచారం. పోదు కదా, అపవాదు పోదు, జరిగిన అపస్మృతి పోదు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చనిపోయారు, అది బాధ్యత? అది తూడితే పోయే మరక? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇసుక ట్రాక్టర్ అడ్డం పెడితే ఆగిద్ది? అది కొద్దిగానే కామన్ సెన్స్ ఉండాలిగా. మొత్తానికైతే చంద్రబాబే ప్రధాన మొదటి ముద్దాయి, A1 ఆయనే ఉన్నాడు అని చెప్పి ఇంకో దీంట్లో అసలు చిన్న కేసుగా పక్కదారి పట్టిస్తారట. ఎఫ్ఐఆర్ చేశారు. ఏం పెట్టారు సెక్షన్లు? BNS 194 పెట్టారు. BNS 194 అంటే ఏంది? ఒక సమూహం ఏదో వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని దెబ్బలు తగిలినాయి అన్నాడు, చనిపోయారని. అది BNS 105 అనే ఒక సెక్షన్ ఉంటుంది. BNS 105 అనే ఒక సెక్షన్ ఏంటంటే, వాళ్ళ అధికారులు అక్కడ నిర్వహించవలసిన వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కొన్ని ప్రాణాలు పోయినాయి. అది పరోక్షమైన మర్డర్ అన్నట్టు, ఇండైరెక్ట్ మర్డర్. ఇండైరెక్ట్ మీన్స్ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు అనేది 105. అది బుక్ చేయాలి వాస్తవంగా కేసు. ఏం చేశారు? 194 చేశారు. 194 అంటే ఒక సమూహం కొట్టుకొని వాళ్ళలో వాళ్ళు చచ్చిపోయారని. కొట్టుకొని రాడా? సిగ్గు ఉండదు కొద్దిగా? ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే కేసు పెట్టినోడికి, కేసు నమోదు చేసినోడికి 6 మంది చనిపోయారాడా? దీంట్లో లిటరల్లీ కనపడుతుంది నిర్లక్ష్యం, ఇంటెన్షనల్ నిర్లక్ష్యం, నెగ్లిజెన్సీ ఆఫ్ ఆఫీసర్స్ అనే దాని మీద కేసు పెట్టాలి. 105 కేసు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కీసలాట జరిగితే ఎవరైతే ఆయన హీరో ఉండో అల్లు అర్జున్ పైన 105 కేసు పెట్టారు. ఇక్కడ ఎందుకు పెట్టరు? ఇక్కడ ఈఓ చైర్మన్ మీద పెట్టాలి 105 కేసు. దాంతోపాటు అధికారులు మేము పెట్టాలా? అంటే 194 పెడతానంటే మీ యాక్షన్ అంతా ఉట్టిదే. ఇది షూటింగ్ యాక్షన్ అంట. చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేసిండు, ఈయన బీకిండు, ఆయన ఇన్ని బీకిన వాళ్ళు కేసులో పసలేకుండా చేయటం ఏంటి? దాని అర్థమైంది. బిఆర్ నాయుడు కదిలియొద్దు, శ్యామలారావుని కదిలియొద్దు, మీకు నమ్మిన మంటలు మీ దత్తపుత్రులు వాళ్ళు. ఇక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈఓ గారిది ఇంకో ఏఈఓది తప్పే అంటాడు. మరి తప్పు అయితే చర్యేది? చెయ్యి, దీక్ష చేయి, రోడ్డు మీద కూర్చో. తప్పు చేసిన ఈఓని ఎందుకు తొలగించమని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయి. మీరు మెట్లు గడిగి దీక్ష చేయడం కాదు. కల్తీ లడ్డు అంటే కల్తీ లడ్డు జరిగిందో లేదో తెలియదు, దానివల్ల ఎవరికి నష్టమైందో లేదో తెలియదు, దానికోసమే దీక్ష చేస్తే ఇక్కడ కళ్ళకు కనపడుతుంది 6 మంది చనిపోయారు, 40 మంది కాళ్ళు చేతులు ఇరిగారు. ఏం దీనికోసం చేయవా దీక్ష అనేది ఇవాళ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు సూపర్ యాక్ట్ చేశారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒకవైపు యాక్షను, ఉప ముఖ్యమంత్రి గారు ఇంకొక వైపు యాక్షను. ముఖ్యమంత్రి గారు పోయాం ఆగ్రహం వ్యక్తం చేసిండు, ఒక 2-3 సస్పెండ్ చేసి 2-3 ట్రాన్స్ఫర్ చేసి వచ్చిండు. ఈయన పోయాం ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి నేను క్షమాపణ చెప్తున్నా, ఈ తప్పు అంతా ఈఓది, ఏఈఓది, ఇంకోరుదా అని చెప్పిండు. మరి క్షమాపణ చెప్తుండు, తప్పు చేశారు ఈఓ అంటే ఈఓ పైన ఏం చర్య తీసుకుండ్రు? తీసుకున్నది ఏమైనా ఉందా? లేదు. మరి తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారి పైన దీక్ష చేయాలిగా మీరు. లడ్డూ పైనే దీక్ష చేసినోడు మనుషులు ప్రాణాలు పోతుండే ఎందుకు దీక్ష చేయవు అనేది ప్రజలు అడుగుతున్నారు ఇవాళ. ఇది ఇగో జగన్కి అడుగడుగున అడ్డంకాలట. జగన్ కారును ఆపుతున్న డీఎస్పీ, పోలీసులతో వాగ్వాదం, కారు దిగి ఆసుపత్రి వైపు నడిచి వెళుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. బాధితులను వైఎస్ జగన్ పరామర్శించకుండా కుట్రలో ఆసుపత్రికి వచ్చేదారిలో ఇసుక ట్రాక్టర్లు, లారీలు అడ్డు నిలిపిన వైనం. బైరాగి పట్టెడకు వెళ్లాలంటూ డీఎస్పీ ఆదేశం.
బాధితుల పరామర్శకి వెళ్తామని వైఎస్ జగన్ స్పష్టీకరణ. ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో కారు దిగి నడుచుకుంటూ వెళ్ళిండట. ఆసుపత్రి వద్ద కూడా హై డ్రామా చేశారట. జగన్మోహన్ రెడ్డి వస్తానని చెప్పి అందులో ఉన్న ఒక 20-30 మందిని పేషెంట్ని డిశ్చార్జ్ చేశారట. ఎవరు లేరు, ఉట్టితే ఏం జరగలేదని. ఏమో ప్రపంచం అంతా చూసా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వస్తానని నువ్వు షిఫ్ట్ చేస్తే, డిశ్చార్జ్ చేసి పంపిస్తే అయిపోద్దే. అంత పెద్ద తొక్కేసలాట జరిగి 6 మంది చనిపోయింది చూస్తున్నాక అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. తల్లి ఐదారపడద్దు నేనున్నానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షతగాత్రులకి ధైర్యం చెప్పిండట. ఆప్యాయంగా మాట్లాడుతూ ఘటనపై ఎవరూ పట్టించుకోలేదంటూ కన్నీరు పెట్టుకున్న మహిళలు ప్రాధేయపడుతున్నా వినిపించుకోలేదని మరికొందరు ఆవేదన. ఇలా ఎప్పుడూ జరగలేదని మండిపడిన బాధితులు, వారందరికీ ధైర్యం చెప్పిన జననేత. తల్లి ఏమైందమ్మా, అధైర్యపడకండి నేనున్నాను అంటూ బాధితులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట్లో 6 మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. క్షతగాత్రులు పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం సాయంత్రం తిరుపతికి వచ్చారు. అక్కడ తల్లి అధైర్యపడొద్దు నేనున్నాను, మీకు నేను ప్రభుత్వం పైన పోరాటం చేసి మీకు న్యాయం చేస్తానని ఆయన చెప్తున్నాడు. ఇది ఒక వార్త. రైట్, ఇది సాక్షికి సంబంధించి. రైట్, ఈనాడు చూద్దాం. తొక్కిసలాట బాధ్యులపై వేటు వేసిండట. వేటు వేయాల్సింది బాధ్యులు చైర్మన్, ఈవో. వేయాల్సిన వాళ్ళపైన వేటు వేయకుండా పక్కన కూర్చోబెట్టుకుని కుడి వైపు ఒకళ్ళని ఎడమవైపు ఒకళ్ళని నేను వేటు వేసినా సీరియస్ అయినా ఆయన చెప్తుండు. సీరియస్ కావాల్సింది వేటు వేయాల్సింది వేయాల్సిన వాళ్ళపైన వేయకుండా 4 లక్షల మంది వచ్చినా జరగని దుర్ఘటన ఇప్పుడు ఎలా జరిగింది? కొందరు పోలీసులు అలసత్వం ప్రదర్శించారని బాధితులు చెప్పారు. తప్పు ఒప్పుకుంటున్నా, 2 చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 4 లక్షల మంది వచ్చినా జరగని దుర్ఘటన ఇప్పుడు ఎలా జరిగింది అంటుండు పవన్ కళ్యాణ్ గారు. వాస్తవమే, ఇప్పుడు ఎలా జరిగిందంటే చైర్మన్, ఈవో కోళ్ళువారు వల్ల జరిగింది. చైర్మన్, ఈవో ముఖ్యమంత్రి సమక్షంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు అంటే ఇక కింద ఉన్న ఎంప్లాయీస్ ఎంత నలిగిపోయి ఉంటారో దాన్ని బట్టి అర్థం చేసుకొని వాళ్ళని తొలగించమని మీరు దీక్ష చేయాలి పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకి నేను తప్పు ఒప్పుకున్న 2 చేతులు ఎత్తి క్షమాపణ చెప్పడం కాదు, మీరు మొత్తం శరీరాన్ని దీక్షలో కూర్చోబెట్టి అప్పుడు వాళ్ళకి న్యాయం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. ఇగో తీతేదే పోలీసుల మధ్య సమన్వయ లోపమే శాపము, భక్తులకు భారీగా వస్తారని తెలిసినా తగిన ఏర్పాటు చేయలేదని చెప్తున్నారు. రైట్, ఇది ఒక వార్త. తొక్కిసలాట బాధ్యులపై వేటు అని ఈనాడు పేపర్ పెట్టింది. తొక్కిసలాట బాధ్యులపై వేటు వేయలే, ఆ బాధ్యులను కాపాడటానికి కొంతమంది బకరాలపైన వేటేశారు, కొంతమందిని బకరాలను చేశారు. తొక్కిసలాటకు బాధ్యులైన చైర్మన్ని, ఈవోని కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక హై డ్రామా క్రియేట్ చేశారనేది అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుకుంటుంది, రాష్ట్రం మాట్లాడుకుంటుంది. కానీ ఈనాడు పేపర్ భజన పేపర్ కాబట్టి తొక్కిసలాట బాధ్యులపై వేటు అన్నారు. బాధ్యులు చైర్మన్ శ్యామలారావు, వాళ్ళపై నిజంగానే వేటు వేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్తో ఉన్నట్టుండేది. డిఎస్పీనో ఇంకొకళ్ళనో ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేస్తే అది తొక్కిసలాట బాధ్యుల పైన కాదు, తొక్కిసలాట బాధ్యుల్లో వాళ్ళు కూడా ఒక బాధ్యులే. ఎందుకు బాధ్యులయ్యారంటే శ్యామలారావు, బిఆర్ నాయుడు గారి యొక్క కోల్డ్ వార్లో వాళ్ళు నలిగిపోయారు. అసలు వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఏరి కోరి టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గారిని తెచ్చిపెట్టుకోండు. ఎందుకంటే ఆయనకి మీడియా పరంగా సపోర్ట్ చేసిండు కాబట్టి ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది అని ఎవరినన్నా పిచ్చోడని ముద్ర వేయాలంటే పిచ్చోడని ముద్ర వేసేది, ఎవరినన్నా లేపాలి మంచోడని లేపాలంటే లేపేది. ఆ కార్యక్రమాలు చేసిండు కాబట్టి ఆయనకు రుణం తీర్చుకునేదానికి టీటీడీ చైర్మన్ ఇచ్చిండు, ఇంకోటి ఏదన్నా ఇచ్చిపోయేది. ఆ భగవంతుడి సేవకు సంబంధించింది ఇచ్చిండు, అది ఇవ్వకుండా ఉండిపోయేది. అబద్ధాలను ప్రచారం చేసే వ్యక్తులకు అది ఇస్తే ఏముంటుంది, ఇదే జరిగింది. శ్యామలారావు అట ఆయన ఈవోని పెట్టుకుండు, ఏరి కోరి తెచ్చుకుండు, వాళ్ళిద్దరిని కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేసిండు అన్నట్టే కనపడుతుంది. నిన్న పోయి ప్రజలను కాపాడటానికో ప్రజల మీద సింపతి చూపించడానికి పోయినట్లేదు. వాళ్ళిద్దరిని ఎట్లా కాపాడాలి, వాళ్ళ మీద నిందలు పడకుండా ఎట్లా చేయాలనే దానికోసం ఒక 3-4 బకరాలు చేసి వచ్చిండు నిన్న. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. దిశ చూద్దాం, ఇది అయింది కదా.
ఆంధ్రప్రభ తమాషాలు చేస్తుండ్రా సీఎం సీరియస్ అయ్యిందట. ఇంత నిర్లక్ష్యమా అని వీళ్ళిద్దరి మీద, బీఆర్ నాయుడు మీదను తమాషాలు చేస్తున్నాడు. ఆ తమాషాలు చేయబట్టి ఇది అయింది. ఈ కథ ఎందుకు అయింది అనుకున్నారు? వాళ్ళు తమాషా చూశారు, ఎట్టెట్ట కొట్టుకుంటారు జనాలు, ఇది ఎట్టెట్ట తొక్కేసలాట, ఇది ఎంతమంది చచ్చిపోతారో చూసుకుంటే టీవీలలో సీసీ కెమెరాల్లో పైన కూర్చున్నారు. ఒక రూమ్లో ఒక ఆయన, ఇంకొక రూమ్లో ఒక ఆయన బాగా చూద్దాం ఈఓ సంగతి ఏంది ఇప్పుడు చూడాలని చైర్మన్ సంగతి ఏంది ఇప్పుడు చూడాలని శ్యామలారావు. ఇక అదంతా నేను బయటపడదు ముఖ్యమంత్రి గారి ముందే, అందుకే ఆయన తమాషాలు చేస్తానరా అంటుండు. తప్పు జరిగింది, క్షమించండి, ప్రభుత్వం తరపున మాదే బాధ్యత, అధికారుల వైఫల్యం పూర్తిగా ఉందట, విఫలమయ్యారట. తప్పు జరిగితే క్షమించటం కాదు, తప్పు జరిగితే చర్య తీసుకోవాలా, అది చూడండి ముందు. రైట్. న్యాయ విచారణ చేస్తారట. ప్రజాశక్తి చూద్దాం. ప్రజల ఆకాంక్షలు సమస్యలు పడ్డను ప్రధాని, మిట్టలపై ఉన్న ప్రేమ విశాఖ స్టీల్పై ఏది? బల్క్ డ్రగ్ పార్కు నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పిండు. టీటీడీ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కోటి చెల్లించాలి. ప్రజల ఆకాంక్షలు సమస్యలు పట్టిన ప్రధాని అంటే పట్టవు. ఆయనకు భజన చేసే వాళ్ళకి ఇక్కడ వీళ్ళకే పట్టట్లే. ఇప్పుడు ఆయనకు భజన చేసే చెరొకవైపు ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు భజన చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, భజన చేస్తున్నారు, పూలు చల్లెత్తున్నారు. వీళ్ళకే లేదు. మన రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడి మన రాష్ట్రం ప్రజలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ప్రజల ఆకాంక్షలు, ప్రజల సమస్యలు పట్టట్లే. పడితే నిన్న పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మోడీతోని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పైన ఒక స్పష్టమైన ప్రకటన చేయించేవాళ్ళు, చేయించలే. అంటే వీళ్ళకే పట్ల, ఆయనకేం పట్టింది? ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకేం అవసరం? ఒక రోజు వస్తారు, గంట వెళ్ళిపోతారు. కానీ ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ, వాళ్ళ ఆకాంక్షలు కానీ ఎవడు పట్టించుకోలే. వీళ్ళ పబ్లిసిటీ పట్టించుకున్నారు తప్ప, వీళ్ళ పూలు తెలుసుకోవడం, వీళ్ళు ర్యాలీలు, వీళ్ళ అంగు ఆర్భాటాలు తప్ప, ఏడేమో వీళ్ళు ర్యాలీలు చేస్తారు. అక్కడ తిరుమలలో సామాన్య ప్రజలు చచ్చిపోయారు, తొక్కేసలాట జరిగి. ఇది ఒక వార్త. విషయాల ఆంధ్ర జాబ్ క్యాలెండర్ కోసం నిరీక్షణ చేస్తానంటే ఏపీలో నిరుద్యోగులు. గత నోటిఫికేషన్ పరీక్షలు ఎప్పుడో పాత కొత్త కలిపి 2686 పోస్టులకు ప్రణాళిక ప్రభుత్వానికి చేరిన ఏపీపీఎస్సీ నివేదిక. అది వచ్చేది ఎప్పుడని నిరీక్షణ చేస్తున్నట్టు. నూతన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగ యువత ఎదురు చూస్తుంది. 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3000, 20 లక్షల ఉద్యోగాలట, నెలకు 3000 నిరుద్యోగ వృత్తి, మెగా డిఎస్సితో పాటు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ ఎన్నికల్లో కూటమి నాయకులు హామీలు గుప్పించారు. నిరుద్యోగులకు భరోసా కల్పించారు. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి భర్తీ చేస్తామని ప్రకటించినా ఇంతవరకు నోటిఫికేషన్ వెలువడలేదు. ఇక ఏపీపీఎస్సీతో పాటు ఇతర విభాగాల నుంచి వెలువడే నూతన జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విడుదల చేసిన దాదాపు 21 విభాగాల ప్రభుత్వ శాఖల నోటిఫికేషన్లకు వివిధ సాంకేతిక కారణాల రీత్యా పరీక్షల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయింది. వాటికి ఏపీఎస్సీ షెడ్యూల్ జారీ చేయాల్సి ఉంది. వాటితో పాటు కొత్తగా కూటమి ప్రభుత్వం భర్తీ చేయబోయే కలిపి 2686 పోస్టులు నియామకాలకు షెడ్యూల్ రావాల్సి ఉంది. దీనిపై అధికారికంగా ఏపీఎస్సీ వెల్లడించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్న 21 నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామే నిర్వహించలేదు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అది అట్లుండగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలలో భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి 3000 రూపాయల చొప్పున ఇస్తాం ఆ భర్తీ అయ్యే వరకు అని హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి 3000 లేదు, 4 లక్షల ఉద్యోగాలు. 4 లక్షలు అంటే 5 ఏళ్లలో 20 లక్షలు అంటే సంవత్సరానికి 4 లక్షలు. దానికోసం ఇవాళ నిరుద్యోగ యువత నిరీక్షణ తప్ప, కళ్ళు కాయలు కాస్తే చూడటం తప్ప ఏం లేదు. అట్నుంచి ఏం రెస్పాన్స్ లేదట. ఇక గట్టిగా అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయింది కాబట్టి నేను భర్తీ చేయలేను అంటాడు. ఇక అదే అంటుండు, ఏది సూపర్ 6కి. సూపర్ 6 ఇప్పట్లో కాదని అనౌన్స్ చేసేసిండు. ఏది పెన్షన్లు మన వీళ్ళకి మహిళలకి 1500 రూపాయలు,
రైతు భరోసా, తల్లికి వందనం, వీటిని చిల్లగా తగిలిచ్చిండు ఆడ. ఉట్టికి గట్టిగా ఆడ పెట్టిండు. అవి ఇప్పుడు కావు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు. వీటిని కూడా ఉట్టికి కడతారు. ఇది విషయాలు ఆంధ్రాకి సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.